ప్రభువైన యేసుక్రీస్తు దీవెనలు శాంతి సమాధానాలు కుల మతాలకు అతీతంగా అన్ని వర్గాల ప్రజలపై ఉండాలని గ్రేస్ గాస్పల్ మినిస్ట్రీస్ వెల్ఫేర్ సొసైటీ అధినేత పాస్టర్ రెవరెండ్ టాటా విక్టర్ పెనుమాక దీవించారు. క్రిస్మస్ మాసోత్సవం సందర్భంగా రూరల్ మండలం రాజవోలు గ్రామంలో క్రీస్తు కృప సంఘం ఆవరణలో సోమవారం రాత్రి సంఘ పెద్దలు క్రైస్తవ జనుల మధ్య ఘనంగా క్రిస్మస్ వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా తాపేశ్వరంకు చెందిన బిషప్ డాక్టర్ జె డానియల్ పాల్ క్రిస్మస్ సందేశాన్ని ఇచ్చారు. ఈ వేడుకలను ముఖ్య అతిథులు సంఘ పెద్దలు సమక్షంలో కేక్ కటింగ్ చేసి ప్రారంభించారు. స్తుతి ఆరాధన, క్యాండిల్ లైట్ ఆరాధనలతో పాటు క్రీస్తు జన్మదిన విశేషాలతో స్కిట్ ప్రదర్శన, నృత్యాలు ప్రదర్శించి క్రీస్తు ప్రేమలో ప్రతిభ చూపిన బాల బాలికలకు విచ్చేసిన ముఖ్య అతిథులు బహుమతి ప్రదానం చేశారు. ఈ వేడుకల్లో కృప, వంశీ క్రిస్మస్ బ్యాండ్ ఆహుతులను అలరించింది. అనంతరం మినిస్ట్రీస్ అధినేత టాటా పెనుమాక మాట్లాడుతూ 2003 నుండి చర్చ్ నిర్మాణం చేసి క్రీస్తు పరిచర్య చేస్తున్నామని, అంతకు ముందే 1996 నుంచి కూడా క్రిస్మస్ వేడుకలను క్రీస్తు కృపతో సంఘ పెద్దలు, సంఘ సభ్యుల సహాయ సహకారాలతో క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నామని అన్నారు. ఈ సందర్భంగా ప్రతి సంవత్సరం పేదలకు వస్త్రదానము, అన్నదానం చేస్తామని, క్రీస్తు పరిచర్య చేసే పేద పాస్టర్లను ఉచిత రీతిన సత్కరిస్తామని, ఆర్థిక సహాయం కూడా చేస్తున్నామని టాటా విక్టర్ తెలిపారు. కార్యక్రమంలో బిషప్ శామ్యూల్ రాజు, రాజబాబు, గాలి సుబ్బరాజు, లజపతి రాయ్, మల్లిపూడి సువర్ణ రాజు, సిస్టర్ రూత్, హెలీనా, జోన్స్, శామ్యూల్, మాస్టర్ రత్నశేఖర్, పీటర్సన్ సంఘ సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. రాజవోలులో 2003 సంవత్సరాన చర్చ్ ప్రారంభించాం. కానీ దానికి ముందుగానే 1996 నుండి క్రిస్మస్ కార్యక్రమం చేస్తున్నాం. నేటికి ఇది 29వ క్రిస్మస్ వేడుక. వందలాది మంది వచ్చి వాక్యాన్ని విని ఆశీర్వదించి వెళ్తూ ఉంటారు. ఈ 29వ తారీఖున ఈ కార్యక్రమం చేయడానికి దేవుడు మాకెంతో సహకారమైతే మా సంఘంలో ఉన్న పెద్దలు వారి ప్రోత్సాహం వలన ఈ కార్యక్రమాలు చేస్తున్నాం. మా ఉద్దేశం ఒకటే, క్రీస్తు లోకరక్షకుడని ఆయన్ని గణపరచాలని, కుల మత భేదాలు లేకుండా, సంఘ భేదాలు లేకుండా మేము ఈ చివరి దినాల్లో ఈ ఆరాధనలు చేసి అనేకులను ప్రభు ప్రేమను చూపించాలనే మా ప్రయత్నం. ఈ ప్రేమలో, ఈ ప్రయత్నంలో ప్రేమ మీద ఉంటుంది. నూతన వస్త్రాలు మేము దానం చేస్తాం, అన్నదానం చేస్తాం. కొంతమంది పేద పాస్టర్లకు సన్మానించి ఆర్థికంగా కూడా సహాయం చేస్తాం. ఇలాగ 29 సంవత్సరాల నుంచి ఈ పరిచర్య సాగుతుంది. ఈ పరిచర్య పేరు గ్రేస్ గాస్పల్ మినిస్ట్రీస్ వెల్ఫేర్ సొసైటీ. దానికి నేను ప్రెసిడెంట్గా ఉన్నాను. నా కుటుంబం అంతా నాతో ఉన్నారు, నా సహకరిస్తున్నారు. ఇందును బట్టి ఈ ఘనమైన కార్యాలు జరుగుతున్నాయని ప్రజల పక్షాన నేను ఎంతో రుణస్తులను తెలియజేస్తూ సభముఖి తెలియజేస్తున్నాను. మహిమ కలిగిన కాక రాజవోలు గ్రామంలో క్రీస్తు కృపా సంఘం ద్వారా మా ప్రతి డిసెంబర్ 29వ తారీఖున క్రిస్మస్ జరుగుతుంది. అద్భుతమైన క్రిస్మస్ జరుగుతుంది. ఈ క్రిస్మస్లో చాలా అద్భుతంగా విధవరాండ్రులకు చీరలు పంచడం, ముసలివారికి దుప్పట్లు ఇవ్వడం, అంత మాత్రమే కాదు, సండే స్కూల్ పిల్లలందరికీ కూడా చక్కని వస్త్రాలు, గిఫ్ట్లు అన్నీ కూడా మేము ఏర్పాటు చేస్తామండి. ఇవన్నీ కూడా మా సంఘంలో సంఘస్థుల ద్వారా, అలాగే మా గ్రామంలో అందరినీ కూడా ప్రభు వైపు నడిపించడం కోసమే దేవుని సువార్త ప్రకటించడం అండి. పేదలను ఆదుకోవాలి, దేవుని వాక్యాన్ని మేము అందించాలి, అదే మా ఉద్దేశము. ఆ ఉద్దేశంతోనే మేము ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా ఈ గ్రేస్ గాస్పల్ మినిస్ట్రీ ద్వారా జరుగుతున్నాయి. అంత మాత్రమే కాదు, ముసలివారు ఉంటారు, వాళ్ళు కూడా మేము ప్రతి ఆదివారము సండే స్కూల్ పిల్లలకి చక్కని భోజనాలు కూడా ఏర్పాటు చేస్తున్నాం. అది మా పరిచర్యలో ఇటువంటి విధవరాలను ఆదుకోవడం, అలాగే భర్తలు ముసలి వాళ్ళకి ఆదుకోవడం, సండే స్కూల్ చిన్న పిల్లలను కూడా ఆదుకోవడం, మేము ఈ కార్యక్రమాలన్నీ కూడా ప్రభు ప్రేమను బట్టే చేస్తున్నామండి. మాకు ఎటువంటి సహాయం లేకపోయినా ప్రభు ప్రేమను బట్టి కార్యక్రమాలన్నీ మేము చేస్తున్నాం. దేవునికే మహిమ కలుగును కాక. అందరికీ హ్యాపీ క్రిస్మస్. క్రీస్తు పర్వదినాన్ని మీ అందరికీ శాంతి సమాధానం కలుగును గాక. ఆమేన్. నేను భావిస్తూ ఉన్నాను. యేసుక్రీస్తు ప్రభు వారిని గురించి, వారి జన్మను గురించి మనం ఎన్నిసార్లు ధ్యానించినా, ఎన్నిసార్లు ఆ వాక్య భాగాలు చదువుతున్నా మన జీవితంలో ఒక ఉల్లాసం, ఉజ్జీవం రగులుకోవడం మనం చూస్తూ ఉంటాం. ఎందుకు అంటే యేసుక్రీస్తు జన్మ ఒక ప్రత్యేకమైన అంశం. మనం ఎప్పుడు ధ్యానిస్తున్నట్లుగా యేసుక్రీస్తు జన్మ యాదృచ్ఛికంగా జరిగిన ఒక సంభవం కాదు. అలానే యేసుక్రీస్తు ప్రభు వారి జన్మ హఠాత్తుగా జరిగిన ఒక పరిణామం కాదు. క్రీస్తు జన్మలో ఒక ఉన్నతమైన ప్రణాళిక ఉంది. క్రీస్తు జన్మలో ఒక ఉద్దేశం దాగి ఉంది.
యేసుక్రీస్తు ప్రభు వారిని గురించి అనేక మంది ప్రవక్తలు క్రీస్తుకు పూర్వమే ప్రవచించి ఆయన ఏం చేస్తారో ఏం చేయబోతారో ఆ విషయాలను చక్కగా వివరిస్తూ రాశారు. వారిలో అనేక మంది ప్రవచనాలు బహుశా పోయిన అంతకుముందు నేను వచ్చిన సంవత్సరం ఏం చెప్పానో ఎవరికైనా గుర్తుందా? ఏ ప్రవచన వాక్యం చెప్పాను? కనుక మీరు చాలా మంచోళ్ళు కాబట్టి నేను ఏం చెప్పినా వింటారు. దేవుడికి మహిమ కలుగును గాక. క్రీస్తుకు పూర్వం 430 సంవత్సరాల క్రితం మలాకి చెప్పిన ప్రవచనాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. మలాకి చెప్పిన ప్రవచన వాక్యం మలాకి గ్రంథం 3వ అధ్యాయం మొదటి 6 వచనాలలో అది వ్రాయబడి ఉంది. మలాకి ఈ ప్రవచనాన్ని యేసుక్రీస్తు ప్రభువారు వచ్చి ఏం చేయబోతున్నారో ఏం చేస్తారో అన్న విషయాలను చాలా అద్భుతంగా ఆ ప్రవచనంలో వారు రాశారు. అందులో మొదటి అంశం ఏమిటి అంటే మలాకి గ్రంథం 3వ అధ్యాయం మొదటి వచనంలో మార్గము సిద్ధపరచు దూత. యేసుక్రీస్తు ప్రభు వారు ఎందుకు వస్తారు ఈ లోకానికి అంటే వారు చెప్పిన మాట ఏమిటంటే ఒక మార్గాన్ని సిద్ధపరచడానికి దూతగా వారు వస్తారు. ఈరోజు మనందరి జీవితాలలో పరలోకాన్ని మనం చేర్చే మార్గం యేసు మార్గం. యేసుక్రీస్తు ప్రభు వారు ఈ లోకంలోనికి వచ్చి ఉండకపోతే పరలోక మార్గాన్ని మనం ఎవ్వరం కనుగొని ఉండేవాళ్ళం కాదు. అందుకే బైబిల్ చెప్తున్న మాట ఏమిటి అంటే ఆదికాండం 6వ అధ్యాయం 12వ వచనంలో సమస్త శరీరులు తమ మార్గమును చెరిపి వేసుకున్నారు. దేవుడు అనాది కాలంలోనే ఒక మంచి మార్గాన్ని మనుషులకు ఏర్పాటు చేసినప్పటికీ మనుషులు ఆ మార్గాన్ని చెరిపి వేసుకున్నారట. ఎందుకు చెరిపి వేసుకున్నారు అంటే ఆదికాండం 6వ అధ్యాయం 5వ వచనంలో సమస్త శరీరుల తలంపులు, వారి ఊహలు, వారి ఆలోచనలు ఎల్లప్పుడూ కేవలం చెడ్డవి కాబట్టి పెద్దలు దైవజనులు రాజుబాబాయ్ గారు మన మధ్యలో ఉన్నారు. వారు సాధారణంగా వేదిక మీద అనుగ్రహించాడు. ఈ ప్రపంచం మీద గొప్ప గొప్ప వాళ్ళు చాలామంది ఉన్నారు. చాలామందికి లేనిది ఈయనకి ఏంటని ఆలోచన చేస్తే గ్రేట్ అలెగ్జాండర్ ఆయన ప్రపంచాన్ని జయించినటువంటి గొప్ప యోధుడు, గ్రీక్ రాజు, గ్రీక్ చక్రవర్తి గ్రేట్ అలెగ్జాండర్ గారి బర్త్డే ఎప్పుడో మనకు తెలియదు. ఆయన బర్త్డే చేయలేదు, ఆయన కటింగ్ లేదు. అంత గొప్ప రాజు గారికే లేదు. పోనీ మరి గ్రీక్ అయిన కదా మనకు తెలియదు అనుకుంటా. మన ఇండియాలోనే గొప్ప వ్యక్తి, గొప్ప రాజు, గొప్ప చక్రవర్తి సమ్రాట్ అశోక్. మన రూపాయి కాగితం మీద ఆయన బొమ్మ లేకపోతే చెల్లట్లేదు. అశోక్ ధర్మచక్రం ఉంటేనే రూపాయి కాగితం. అటువంటి గొప్ప చక్రవర్తి గారి యొక్క బర్త్డే మనకు తెలియదు. మీకు ఎవరు తెలిస్తే తెలియాలి, నాకైతే తెలియదు. తెలిసిన వాళ్ళు కూడా నాకు ఎవరు చెప్పలేదు. దానికి కేక్ కటింగ్ కూడా ఎవరు చేయలేదు. మరి వీళ్ళందరికీ లేని భాగ్యం మన యేసు ప్రభు వారికి ఎందుకు కలగాలి అని ఆలోచన చేస్తే వాళ్ళందరూ చచ్చిపోయారు. యేసయ్య ఒక్కడే బతుకున్నాడు. హల్లెలూయా. ఆయన అన్నారు, మరి సమాధి బ్రతుకున్న వాడిని సమాధులు ఎదుగుతున్నారేంటి, సజీవుడైన వారిని మృతుల్లో ఎదుగుతున్నారేంటి ఆయనే అడిగారు. సజీవుడైనటువంటి యేసు ప్రభు వారు 2025వ బర్త్డే ఇది. ఆయనకి బర్త్డే కానీ డెత్డే లేదు. యేసయ్య సజీవుడు. హల్లెలూయా. ఆయనే దేవుడు. అందుకే 2025, 2026 యుగాంతం యుగం ఆయన మళ్ళా వచ్చేదాకా ఆయన బర్త్డే జరుగుతూ ఉంటుంది యావత్ ప్రపంచం. అది ఆయనకి మాత్రమే చెందింది. ఆయనకే సాధ్యము. ఆయనే దేవుడు. నేను తప్ప మరొక దేవుడు లేడు అని చెప్పిన వాడు యేసు ప్రభువు. నేనే హెవెన్ గేట్, స్వర్గానికి గేట్ అయినే, పరలోకానికి గేట్ అయినే. నేనే మార్గమును సత్యమును జీవము, నా ద్వారా తప్ప ఎవరో పరలోకం రారు అని చెప్పగలిగినట్టు కట్స్ ధైర్యంగా చెప్పి
ఆ మహాదేవుడు అక్కడే చెప్పగలిగినాడు. దేవుడు గొర్రెపిల్ల అంటే అందరూ పిచ్చోళ్ళు అనుకుంటారు. అంటే గొర్రెపిల్ల ఏంటి, ఒక పాపం మోసపోవడం ఏంటి అనుకుంటున్నారు. ఎడ్ల యొక్కయు, మేకల యొక్కయు, గొర్రెల యొక్కయు, కోళ్ళ యొక్క రక్తము పాపిని పవిత్రంగా చేయలేదు, స్వర్గమునకు తీసుకెళ్ళలేదు. అంచేత ఒక మహాటువంటి గొప్ప యజ్ఞం జరగాలి, యాగం జరగాలి. మనందరి కొరకు ఒక మానవుడిగా పుట్టి దేవుడే తనకు తానుగా వ్యక్తినిగా మారి శిలువలో మరణించి ఆయన రక్తాన్ని భూమి మీద చిందించి కార్చి భూమిని పునీతం చేయడానికి యేసు ప్రభువారు తానుకు తానుగా వచ్చిన మహాదేవుడు. మెరీ క్రిస్మస్ మీకందరికీ ప్రభు యొక్క జన్మదిన శుభములు మెండుగా కలుగును గాక. అంతేకాకుండా ఇంకా అనేక క్రిస్మస్ కార్యక్రమాల్లో పాలు పొంది ఆయుష్ ప్రభువు మనందరికి అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రభునందు ప్రియమైన సహోదరులారా, క్రిస్మస్ కార్యక్రమంలో దోతలు, మరియమ్మ, ఎలిజబెత్, జకరయ్య, సుమయూర్, యోసేపు చాలా ప్రాముఖ్యమైనటువంటి వారు. అలాగనే క్రొవ్వొత్తు వెలిగించడం కూడా అంతే ప్రాముఖ్యమైన విషయం. క్యాండిల్ సర్వీస్ చాలా పర్యాలు పాల్పొందిన రోజులు నాకు ఉన్నాయి. దినదినాభివృద్ధి చెందుతుంది ఈ స్టేజ్ అనేది. ఈ సంవత్సరం చాలా బాగుంది డెకరేషన్ అనేది. బొట్టన బ్రేలు ముల్లోకములు చూసి లోలో నన్నందపడు నోరు లేని యోగి. తల్లిదండ్రుల తను వల్లరి ద్వయకు వన్నీయ పెట్టు 9 నెలలు పంట. నిజంగా యేసేపును మరియమ్మను చూస్తాయండి మనం. మరియమ్మలో ఉండేటువంటి సహనం, ఆ ఆత్మ నిగ్రహణ శక్తి, యేసేపులో ఉండేటువంటి ఆ ఓర్పు చాలా అద్భుతంగా ఉంటాయండి. మన ఎవరికి కూడా ఓర్పు లేదండి. ముల్లోకాలు కూడా కలవరం చెందాయట. ఏంటి కన్య గర్భం ధరించడం ఏంటి, ఇది ఎలా సాధ్యమా? పరిశుద్ధాత్మ ఏంటి, ఇంకెవరికి లేదా పరిశుద్ధాత్మ? ఇలాగా మొత్తం అందరూ కూడా అన్ని దేశాలు కూడా హేళన చేసేయండి ఆ రోజుల్లో. నిజంగా ఎంత నిజంగా నిగ్రహించుకున్నారంటే మరి చెప్పడానికి మనకి సమయం లేదు కానీ నిజంగా అంత నిగ్రహించుకునేటువంటి ఓర్పు తన మరియంకి యోసేపు ఉంటారు. యోసేపు నిజంగా ఎంత నీతిమంతుడో చూడండి. ఎంతకిలే స్త్రీ కదా, బలహీనరాలు గట్టం కాలంగా ఇడిచిపెడితే వదిలిపోద్ది అని ఎంత మార్పు చూడండి. ఇవాళ నిజంగా సమాజం ఎలా ఉందో చూడండి. వాల్టర్ మిస్సెల్ అనేటువంటి మంచి సైకాలజిస్ట్ ఉన్నాడండి. జర్మనీ యుద్ధంలో అమెరికా పారిపోతాడు. అతను పారిపోతే మంచి చక్కగా చిన్నప్పుడు మంచి క్రమశిక్షణ, తల్లి తండ్రి మంచి క్రమశిక్షణగా ఉంటారు, మంచి విద్యాబుద్ధులు నేర్చుకుంటాడు. ప్రపంచంలోనే మంచి సైకాలజిస్ట్గా పేరు పొందుతాడు, మంచి టీచరు. పిల్లల మీద చిన్న ప్రయోగం చేస్తాడు. ఒకరోజు పిల్లలందరికీ తన క్లాసులో ఏం చేస్తాడంటే మంచి స్వీట్స్ పంచుతాడు పిల్లలకి. ఒరే నేను 10 మినిట్స్లో మరలా వస్తాను, నేను వచ్చిన వరకు కూడా ఎవడో తినకూడదు స్వీట్స్, నేను వచ్చాక తినండి అని అతను వెళ్ళిపోతాడు. ఈలోగా పిల్లల కొత్తలు ఆడేస్తుంది పాపం. ఏమున్నదో ఎలా ఉంటుందో, ఎందుకు తినొద్దన్నాడు ఈయన అని చాలామంది తినేశారట. ఒక్క 7 మెంబర్స్ మాత్రం తినలేదట. ఈయన వచ్చాడు, అలాగే 10 మినిట్స్ బ్యాక్ మళ్ళీ ఈయన వచ్చారు. 10 నిమిషాలు అయ్యాక చూసినప్పటికీ అందరూ తినేశారు, ఒక 7 మాత్రం తినలేదట. తన డైరీలో రాశాడట, అప్పుడు నా క్లాస్లో 100 మంది ఉన్నారు, అందరూ తినేశారు, ఈ 7 మెంబర్స్ తినలేదు. ఆ 7 మెంబర్స్ పేర్లు రాసుకున్నాడట.